స్క్వాడ్రన్ లీడర్ భావన కాంత్ గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆవిడ ప్రెస్టీజియస్ ఫైటర్ కాంబాట్ లీడర్ కోర్స్ని విజయవంతంగా పూర్తి చేసినటువంటి వ్యక్తి. అండ్ ఒకసారి వారి గురించిన వివరాలు చెప్తారా? ఆమె ఈ వారం మన బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్లో వారికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం సార్. ఈ అమ్మాయి మొట్టమొదటి మహిళ, ఒక స్క్వాడ్రన్ లీడర్, ఒక ఫైటింగ్ ఫోర్స్ లో కమాండ్ తీసుకున్నటువంటి మొట్టమొదటి మహిళ. అంటే ఎంత మేజర్ అచీవ్మెంట్ మనం అర్థం చేసుకోవాలి. ఇదే పొజిషన్ లో ఉన్నటువంటి అభినందన్ వర్ధమాన్ దొరికిపోయిన విషయం మనకు తెలుసు. స్క్వాడ్రన్ లీడర్ అప్పుడు మనం ఆయన MiG-21 లో వెళ్ళి వాళ్ళ F-16 కొట్టి అక్కడ వాళ్ళ ఫైరింగ్ లో దొరికిపోయిన విషయం మనకు తెలుసు. అంటే కాంబాట్ ఆపరేషన్ లో వెళ్ళబోతోంది. కాంబాట్ ఆపరేషన్ లో వెళ్ళిందంటే కనుక ఈ రిస్క్స్ ఉన్నాయి కదా. రేపు ఆపరేషన్ సింధూర్ 2.0 మొదలైందంటే తను కూడా ఎనిమీ ఫైర్ లోకి కంటెస్టెడ్ టెరిటరీలో వెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ షూట్ డౌన్ అవుతే కనుక ఏమైనా అవ్వచ్చు. కాబట్టి అటువంటి కాంబాట్ ఆపరేషన్స్ లో ఇంతవరకు మహిళల్ని పంపించలేదు. అటువంటిది మనకు స్క్వాడ్రన్ లీడర్ భావన కాంత్, ఆ అమ్మాయి ఈరోజు ఈ అద్భుతం సృష్టించింది. అభినందనలు తెలపాలి. బేసిక్ గా ఈవిడ వచ్చేసి మనకు దర్భంగా, బీహార్ నుంచి వచ్చింది. దర్భంగా ఎటువంటి డెవలప్మెంట్ ఉందో మనకు తెలుసు. చాలా చిన్న ప్రాంతం అది. టైర్ 4, టైర్ 5 సిటీ అది. లిటరల్ గా టైర్ 3 కూడా కాదు. అంతటి చిన్న ఊరు నుంచి వచ్చి అద్భుతాలు సృష్టించింది ఈ అమ్మాయి. ఇంజనీరింగ్ బెంగళూరులో చేసింది. తర్వాత మనకు ఎయిర్ ఫోర్స్ లో చేరిన తర్వాత ఫస్ట్ 3 ఎయిర్ ఫోర్స్ కడెట్స్ ఎవరైతే చేరారో వాళ్ళలో ఈ అమ్మాయి కూడా ఉంది. తర్వాత మెల్లి క్రమేపీ తన నైపుణ్యతోటి ట్రైనింగ్ తీసుకొని గ్వాలియర్ లో ఉన్నటువంటి TACDE అంటారు, టాక్టిక్స్ అండ్ ఎయిర్ కాంబాట్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. దీంట్లో ఆ అమ్మాయి పాస్ అయ్యి ఈరోజు స్పెషల్ FCL ఇందాక నువ్వు చెప్పినట్టు ఫ్లైట్ కాంబాట్ లీడర్ ఏదైతే టెస్ట్ ఉందో ఆ అమ్మాయి పాస్ అయ్యింది. అంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఈ కోర్స్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఒక ఫైటర్ పైలట్ పైకి వెళ్ళాడంటే అతనికి ఉన్న ఛాలెంజెస్ అర్థం చేసుకోవాలి. నానో సెకండ్స్ కూడా కాదు, సెకండ్స్ లో చాలా నానో సెకండ్స్ లో నిర్ణయాలు తీసుకోగలగాలి. శత్రు మిజైల్ ఫైర్ చేసి వాళ్ళు మనం లాక్ చేశారా, ఫైర్ చేయకముందే లాక్ చేశారా లేదా మనకు అర్థం చేసుకోవాలి. ఫ్లేయర్స్ ఇష్యూ చేసి మనల్ని ఏమైనా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని శత్రు అస్త్రాలు ఉన్నాయి పైన, డ్రోన్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళ ఏవాక్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళ రీఫ్యూలర్స్ ఎన్ని ఉన్నాయి, కొన్ని వందలు తిరుగుతుంటాయి పైన. దాంట్లో మనవేవి శత్రువేవి తెలియాలి. పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి, అంత మ్యాథమెటికల్ అక్యురసీ తోటి మనం ఫైర్ చేసి మనం వాళ్ళకి దొరకకుండా తప్పించుకొని రాగలగాలి. బహుశా ఒక క్షణమో అరక్షణమో మనకు టైం ఉంటుంది. అంత లోపల పర్ఫెక్ట్ క్యాల్కులేషన్ తోటి మనం కొట్టి రావాలి. చూసాం మనం బహావల్పూర్ లో మన ఫైరింగ్ ఎట్లా చేసాము. మన సరిహద్దు దాటకుండా ఇక్కడి నుంచి ఫైర్ చేస్తే బహావల్పూర్ మస్జిద్ లో గుంబట్లోంచి మాత్రమే కొట్టగలిగాం. అంత ప్రెసిషన్ తో కొడుతున్నాం. ఇన్ఫాక్ట్ మన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ కొంతమంది చెప్పారు, బ్రహ్మోస్ కానీ మన దగ్గర ఉన్న మిసైల్స్ కానీ లేదా మనకు ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ కానీ మన దగ్గర ఉన్నవి షహబాజ్ షరీఫ్ ఇంటి కిటికీలోంచి కొట్టగలం మనం, అంత కెపాసిటీ ఉంది మాకని చెప్పారు. అంత ప్రెసిషన్ రావాలంటే హైట్, ఆల్టిట్యూడ్, స్పీడ్, డైరెక్షన్, డ్రిఫ్ట్, గ్రావిటేషనల్ పుల్, ఇన్ని కాంబినేషన్స్ తోటి పర్ఫెక్ట్ కొట్టగలరు. అంటే ఎంత తెలిసి ఉండాలి, నాలెడ్జ్ ఎంత ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ఏవియానిక్స్, అక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్స్, అక్కడ ఉన్నటువంటి రడార్స్, హీట్ సిగ్నేచర్స్, ఇన్ని తెలియాలి. చిన్న విషయం కాదు. ఇంత నాలెడ్జ్ ఉంటేనే ఒక కమాండర్గా ముందర స్క్వాడ్రన్ లీడర్గా వెళ్ళగలరు. అటువంటిది అమ్మాయి సాధించింది. కాబట్టి చాలా అద్భుతమైన విషయం. సరే, గతంలో చాలా మంది మగవాళ్ళు పురుషులు చేస్తూనే ఉన్నారు. ఇది కొత్త విషయం కాదు. మనకు చాలా అద్భుతమైన నైపుణ్యం మనకు ఉంది. అందుకనే ఆపరేషన్ సింధూర్లో మనం ఇన్ని అద్భుతాలు సృష్టించగలిగాము. కానీ మొట్టమొదటి మహిళ ఈ అమ్మాయి అయింది. కాబట్టి ఆ అమ్మాయికి తర్వాత ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు, మనోహర్ పారికర్ గారు డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ అమ్మాయితో పాటు ఇంకిద్దరు ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ లో కాంబాట్ ఆపరేషన్స్ చేరారు. మనకు అమ్మాయిలు అంటే ఏంటి, ఓన్లీ మెడికల్ కోరు ఇటువంటి వాటిల్లోనే చేరేవాళ్ళు. వాళ్ళు బ్యాక్ ఆఫీస్ లోనే పనిచేసేటువంటి ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చేవాడు కదా. వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి హెలికాప్టర్ పైలట్ కొంతమంది తయారయ్యారు, మెయింటెనెన్స్ గా కొంతమంది తయారయ్యారు, పారాట్రూపర్స్ గా తయారయ్యారు. కానీ మొట్టమొదటిసారి ఫుల్ స్కేల్ కాంబాట్ ఆపరేషన్స్ లో ఒక స్క్వాడ్రన్ లీడర్ గా ఈ అమ్మాయి స్వతహా గెలిచింది. ఎవరో అమ్మాయి కాబట్టి తీసుకెళ్ళడం కాదు, ఆ టెస్ట్ లో ఆవిడ ఉత్తీర్ణురాలై ఈ అమ్మాయి ఈరోజు కాంబాట్ రెడీనెస్ వచ్చిందంటే కనుక
అందరూ గర్వించదగ్గటువంటి విషయం. మన మహిళలకు, పిల్లలకు, ఆడపిల్లలకు మంచి ఆపర్చునిటీ ఈరోజు ఓపెన్ అప్ అయింది. ఈ అమ్మాయి యొక్క విజయం రాబోయే తరాలకన్నిటి కూడా కొన్ని వందల మంది, వేల మంది సంఖ్యలో మన పిల్లలు, ఆడపిల్లలు ఫోర్సెస్ తో చేరి వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యత చూపించి భారతదేశపు ఫోర్సెస్ లో వాళ్ళు భర్తీ అయి దేశ సేవ చేస్తారని మనం భావిద్దాము. మనము భావన కాంత్కి, స్క్వాడ్రన్ లీడర్ భావన కాంత్, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు, ఫోర్సెస్ ని, వీళ్ళందరినీ కూడా మనం అభినందన తెలుపుదాము. ఆ అమ్మాయికి ఆఫ్ కోర్స్ నారీ శక్తి అవార్డు కూడా 2020లో వచ్చింది. మోదీ గారు అప్పుడు ఇచ్చినటువంటి అవార్డు ఈ అమ్మాయి కూడా వచ్చింది. అది ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి అవార్డ్స్ వచ్చి దేశ సేవ ఇలాగే కొనసాగిస్తుందని మనం భావిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.